సికింద్రాబాద్లోని సైనిక్పురిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్ సర్వీస్ మెన్ల సమావేశంలో కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలకు మెరుగైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక ఇండియా చేసిన ఆపరేషన్ కు ప్రపంచం ఆశ్చర్యపోయిందని, కానీ కొందరు మాత్రం ఆపరేషన్ కు సంబంధించిన ఆధారాలు అడుగుతున్నారని పేర్కొన్నారు. గుజరాత్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దేశ ప్రధాని అయినాక కూడా కళ్ళార మనం 356 రోజు చూస్తున్నాం. దినం పొద్దుటే మధ్యాహ్నం సాయంకాలం చూస్తున్నాం. దీంట్లో వెనక ఒకటి ముందు ఒకటి ఏం లేకుండా డైరెక్ట్గా ప్రజలు చూసుకునే రకంగా ప్రజలు పరిపాలన చేసే ఒక ప్రధానమంత్రి మనకు ఈ దేశంలో దొరికారు. ఇప్పుడు ఉన్నారు, మనకు అందరికీ అండదండగా ఉన్నారు. అందువల్ల ఆయన మళ్ళీ ప్రధానమంత్రి కావాలంటే మీరు అందరం కూడా దయచేసి ఆయనకు ఓటు ఇచ్చే రకంగా లోటస్ కమలం సింబల్ మీరు ఓటు ఇవ్వడం, ఇక్కడి నుంచి ఒక ఎంపీగా ఒక మంచి వ్యక్తిని నేర్చుకోవడం, దానికి మంచి క్వాలిఫికేషన్ తోటి మంచి ఎక్స్పీరియన్స్ తోటి ఈ ఊరిలో పరిచయం ఉన్న ఒక వ్యక్తిని మనకే ఇచ్చారు కాబట్టి వారికి సపోర్ట్ ఇవ్వడం అనేది నేను మీ ముందు పెట్టే ఒక ఇక ఢిల్లీలో ఫ్రంట్ ఏర్పాటు చేస్తారన్న కేసీఆర్ టెంట్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సెంటిమెంట్ తోనే కేసీఆర్ సీఎం అయ్యారని, రాష్ట్రంలో కవితకు తప్ప మరే మహిళకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో మేము మొన్న రాష్ట్రం కోసము తెలంగాణ కోసము మళ్ళీ చంద్రబాబు పెత్తనం వద్దనుకొని మేము కేసీఆర్ కోటేశాం. కానీ దేశం కోసం అయితే నరేంద్ర మోదీ కోసం దేశం కోసం మోదీ అని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళు వెన్నంటూ ఉన్నారు. రీసెంట్లీ ఏ సర్వే హస్ బీన్ కండక్టెడ్ ఇన్ తెలంగాణ. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 7.5% ఓట్లు వస్తే మొన్న బిఫోర్ ప్రెజెంటింగ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అండ్ బిఫోర్ దిస్ సర్జికల్ స్ట్రైక్ మోదీ పేరు మీద తెలంగాణలో 15% ఓట్లు బీజేపీ పేరు మీద వచ్చాయంటే యూ కెన్ ఇమాజిన్. ఆ తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కూడా ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఒక ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా